శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క ఉన్నతమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. నిర్గమాకాండము 19వ అధ్యాయము 20వ వచనము. యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగివచ్చెను. యెహోవా పర్వత శిఖరము మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, కనాను యాత్రలో ముందుకు సాగుతున్న ప్రతి విశ్వాసి రెఫీదీములో పరిశుద్ధమ యొక్క బాప్తిస్మం పొందిన తర్వాత తప్పకుండా సీనాయి పర్వతానికి వచ్చి తీరాలి, వస్తాడు కూడా. అయితే ఒక విషయం మనం ప్రత్యేకంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. రెఫీదీములో పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన ప్రతి విశ్వాసి మాత్రమే దేవుని మేఘం సీనాయి పర్వతానికి నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినటువంటి వారికి ఆత్మ బాప్తిస్మం లేదని, అక్కర్లేదని వాదించే వారికి సీనాయి ఆశీర్వాదాలు అందవు, చెందవు, అర్థం కావు కూడా. ఇంతకీ సీనాయి కొండ మజిలీలో దేవుడు తన ప్రజల కోసం దాచి ఉంచిన ఆశీర్వాదం ఏంటి? ఇదే ఇప్పుడు చదువుకున్న వాక్యం 19:20లో చూడండి. యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చెను అని మాట్లాడుతుంది. హల్లెలూయా. అవును, సీనాయి కొండ అంటే యెహోవా దిగి వచ్చే స్థలం. సర్వ స్థలాలలోనూ సర్వవ్యాప్తిగా ఉన్నటువంటి సర్వశక్తిగల దేవుడు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా తన అధిక మహిమతో దిగి వచ్చే స్థలం సీనాయి పర్వతం శిఖరం. టూకీగా చెప్పాలంటే సీనాయి కొండ త్రియేక దేవుని వ్యక్తిగత సన్నిధి అన్నటువంటి మాట. ఐగుప్తు నుండి విడిపింపబడిన ప్రతి విశ్వాసి ఈ పర్వత గ్రామానికి రావటం లేదని పరిశుద్ధమైనటువంటి చిత్తం కాదని అనుకుంటూ ఉంటారు. అయితే అతి పరిశుద్ధుడైన త్రియేక దేవుని ప్రత్యేక సన్నిధిలో ఉండే శక్తిని, మహిమను మానవ మాత్రం తట్టుకోలేరు. దేవుని మహిమ సన్నిధిని తట్టుకుని ఆ సన్నిధిలోని ఆశీర్వాదాలు పొందాలంటే విశ్వాసికి మానవాతీతమైనటువంటి దైవశక్తి అయినా కొంచెమైనా కావాలి. ఆ కారణం చేతనే దేవుడు తన ప్రజలను సీనాయికి నడిపింపక మునుపు వారిని రెఫీదీముకు నడిపించాడు. దేవుని సన్నిధిని వెతకమని లేఖనాలు చాలా స్పష్టంగా ఆజ్ఞాపిస్తున్నాయి కదా. దీనికి ప్రతిస్పందనగా ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది విశ్వాసులు అనుదినము యథార్థ హృదయముతో దేవుని యొక్క సన్నిధిని వెతుకుతూ ఉన్నారు. అయితే విచారకరమైనటువంటి విషయం ఏంటంటే వీరిలో అత్యధిక సంఖ్యలు రెఫీదీముకు రాకుండానే దైవశక్తిని పొందకుండానే సీనాయి పర్వత అనుభవం కోసం ప్రయత్నిస్తున్నారు. అది దేవుని చిత్తం కాదు, సాధ్యం కాదు. కాబట్టి మనము దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో దాన్నే వెంబడించాలి, దాన్నే అనుసరించాలి. మహాపరిశుద్ధుడా, జీవము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి రెఫీదీములో ఉన్నటువంటి గొప్ప అనుభవాన్ని మాకు నేర్పిస్తున్నారు నాయన. నిత్యముగా అందులో ఉన్నటువంటి సీనాయి కొండ దగ్గరికి వెళ్ళగా తండ్రి, ఆ సీనాయి కొండ మీద మీరు ఉన్నారని లేఖనములు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి వారు ప్రభు ఈ మాటల ద్వారా వారికి ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి మీ సన్నిధిలో వెతికే అనుభవాన్ని నేర్పించండి, గొప్ప కార్యం చేయండి. అట్టి కృప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో దీనముగా అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.